హరే కృష్ణ. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 13వ అధ్యాయం 21వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకుని మొదలుపెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. హరే కృష్ణ. సో మనము 21వ నంబర్ శ్లోకం నుంచి ఈరోజు కంటిన్యూ చేద్దామంట. శ్రీమద్ భాగవతం 13వ అధ్యాయం 21వ నంబర్ శ్లోకం. సో అవధూత బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. సో దానికి సమాధానంగా ఇప్పుడు ఆయన శ్లోకాలు చెప్తున్నారు. శ్రీ బ్రాహ్మణ ఉవాచ వేదేదం అసురశ్రేష్ఠ భవాన్నన్వార్య సమ్మతః ఇహో పరమయోర్నృణాం పదాన్యధ్యాత్మ చక్షుషా. ఏమంటున్నారంటే, ఓ ప్రహ్లాద్ మహారాజా అసుర శ్రేష్ఠ, సో మీరు ఎంతో ఉన్నతమైన వాళ్ళు కాబట్టి, ఎంతో సంస్కారవంతులు కాబట్టి మీకు మీ యొక్క ఆధ్యాత్మిక నేత్రాల ద్వారా మీరు అర్థం చేసుకోగలరు విభిన్న స్థలాల్లో ఉండే జీవన శైలి, జీవనాలు, జీవులు అందరినీ కూడా. తద్వారా మీరు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కానీ క్యారెక్టర్ అన్ని కూడా మీరు అర్థం చేసుకోగలరు. స్పష్టంగా మీకు అర్థమైపోతుంది. తద్వారా మీరు దేన్ని గ్రహించాలో దేన్ని గ్రహించకూడదు అన్ని కూడా నిర్ధారించుకోగలరు. సో అంటే ఇక్కడ ఈ యొక్క అవధూత ఆయన ఆ చిన్మయ స్థలంలో ఉన్నాడు, ఆధ్యాత్మిక స్థలంలో, పరమహంస స్థాయిలో. అలాగే ఆయన గుర్తించింది ఏంటంటే ప్రహ్లాద మహారాజ్ కూడా అలాగే ఒక మహాన్ పరమహంస భక్తుడు కాబట్టి అతనికి ఏమాత్రం ఇందులో ఏమాత్రం డౌట్ లేదనమాట ఆయన అర్థం చేసుకోవడానికి. అంటే ప్రహ్లాద్ మహారాజ్ అని చూడగానే అందుకే అర్థం చేసుకోగలిగాడు, ఇతను ఒక ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన వ్యక్తి, ఒక సాధువు అనేసి అర్థం చేసుకొని ఆయన చూడడానికి బయట నుంచి దుమ్ము ధూళి అంతా ఉంది ఆయన శరీరం పైన. అయినా కానీ అలా పడుకొని ఉన్నా కానీ ప్రహ్లాద్ మహారాజు ఆయన్ని గుర్తించగలిగారు, ఇతను ఒక పరమహంస సాధువు అని. అందుకనే ఇక్కడ మనకి ఆ సాధువు కూడా గుర్తించారు ప్రహ్లాద్ మహారాజుని, ప్రహ్లాద్ మహారాజు కూడా ఆయన గుర్తించారు. సో ఆయన చెప్తున్నారు అన్నమాట, అందుకనే మీకు అర్థమవుతుందని. 22వ నంబర్ శ్లోకం. యస్య నారాయణో దేవో భగవాన్ హృద్గతః సదా భక్త్యా కేవలయా జ్ఞానం ధునోతి ధవాంతమర్కవత్. షడైశ్వర్య సంపూర్ణుడైన నారాయణుడు భగవానుడు
ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు, మీ హృదయంలో కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు శుద్ధ భక్తులు. తప్పకుండా మీ యొక్క హృదయంలో భగవంతుడు నారాయణుడు నివసిస్తున్నాడు. తద్వారా ఆయన మీ యొక్క అంధకారాన్ని అంతా కూడా తొలగించేస్తాడు. ఎలాగైతే సూర్యుడు అంధకారాన్ని యొక్క మొత్తం బ్రహ్మాండంలో తొలగించేస్తాడు. సో ఈ విధంగా అంటే భక్త్యా కేవలయా జ్ఞానం, అంటే కేవలం భక్తి చేసుకొని, శుద్ధ భక్తి అనమాట, వేరేం అవసరం లేదు. ఓన్లీ శుద్ధ భక్తి చేసుకోవడం కారణంగా ఒక వ్యక్తి సంపూర్ణ జ్ఞానాన్ని పొందేస్తాడంట. ఇప్పుడు అన్ని జ్ఞానాల యొక్క అసలైన సారం ఏంటంటే కృష్ణుని అర్థం చేసుకోవడం. కేవల భక్తి అంటే మనం కృష్ణుడికి భక్తి చేసుకుంటున్నాం, కృష్ణుని అర్థం చేసుకోండి. యాక్చువల్లీ కృష్ణుడే అన్ని ఐశ్వర్యాలు, అన్ని జ్ఞానాలు అన్ని ఆయన నుంచి వస్తున్నాయి. అవునా? ఆయన ప్రతి ఒక్క హృదయంలో కూడా నివసిస్తున్నాడు. ఈ విధంగా భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నాడు. మరి శుద్ధ భక్తుడి హృదయంలో నివసించడం, అభక్తుల హృదయంలో కూడా నివసిస్తున్నాడు. మరి తేడా ఏంటి అంటే, ఎప్పుడైతే భక్తుల హృదయాల్లో భగవంతుడు నివసిస్తూ ఉంటారో ఆ సమయంలో భక్తులకి భగవంతుడు స్వయంగా మార్గదర్శనం చేస్తాడు. తద్వారా భక్తులు ఇంకా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలిగేటట్టుగా. కాకపోతే అభక్తులకి ఏంటంటే, వాళ్ళు ఎంత మటుకు భగవంతుడికి శరణాగతం అవుతే దాని ప్రకారం భగవంతుడు వాళ్ళకు ఆ విధంగా ఆదేశాలు కానీ మార్గదర్శనం కానీ చేస్తారు. ఓకే, సో ఏ యథామాం ప్రపద్యంతి తాం తథైవ భజామ్యహం. ఎలా ఎవరైతే భగవంతుడిని ఆరాధించుకుంటారో, పూజించుకుంటారో ఆ విధంగా శరణాగతం, ఏ విధంగా అయితే శరణాగతం అవుతారో అలా ఆ విధంగా భగవంతుడు వాళ్ళతో ఆదాన ప్రదానం చేస్తూ ఆ విధంగానే వాళ్ళకి మార్గదర్శనంగా చేస్తారన్నమాట. ఇప్పుడు శుద్ధ భక్తులకి ఏంటంటే, కేవల భక్తి చేసుకునే వారికి ఏంటంటే, శుద్ధ భక్తి చేసుకునే వారికి వాళ్ళకి ఇంకా వేరే ఏమీ లక్ష్యం లేదనమాట. భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడిని సంతృప్తిపరచాలి, ఇదే వాళ్ళ జీవిత లక్ష్యం. ఇది కాకుండా ఇంకా వేరే ఏ లక్ష్యం వాళ్ళకి లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, భగవంతుడు ఇంకా వాళ్ళకి ఒకటే లక్ష్యం ఉంది, ఆయన్ని చేరుకోవాలని. సో భగవంతుడు కూడా అలాగే వాళ్ళకి మార్గదర్శనం చేస్తాడు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి వేరే వేరే కోరికలు ఉండొచ్చు. వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడి పైన శ్రద్ధ, సమర్పణ అవన్నీ ఆ లెవెల్లో ఉండకపోవచ్చు. సో దాని ప్రకారం భగవంతుడు వాళ్ళతో ఆదాన ప్రదానం అనేది చేస్తుంటారు. నెక్స్ట్ 23వ శ్లోకం. తథాపి బ్రూమహే ప్రశ్నాం తవ రాజన్యతాశ్రుతం సంభాషణీయో హి భవాన్ ఆత్మనః శుద్ధిమిచ్చత. నెక్స్ట్ ఏంటంటే అనువాదం ఏమంటారంటే, హే రాజన్, మీకు అన్ని తెలిసిందే, అయినా మీరు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగారు నన్ను. సో మీరు అడిగిన ప్రశ్నలకి నాకు ఏవైతే నా జ్ఞానాన్ని లభించాను, నేను పరంపరలో ఏదైతే విన్నానో దాని ప్రకారం మీ యొక్క ప్రశ్నలకు జవాబిస్తాను. ఎందుకంటే మీలాంటి ఉత్తమమైన వ్యక్తులు అలా అడిగినప్పుడు ప్రశ్నలు, ఎవరైనా వాళ్ళ శుద్ధీకరణ కోసం మీలాంటి వారికి ప్రశ్నకి తప్పకుండా జవాబు అనేది ఇవ్వాలి. అందుకే నేను మీకు ప్రశ్నకి జవాబు ఇస్తాను, ఊరికే అంటే సైలెంట్గా ఉండను. ఓకే, అంటే బేసికల్గా ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు, మామూలుగా భక్తులు లేకపోతే ఇలాంటి సాధువులు అనవసరంగా ఎవరితో పడితే వారితో ఏది పడితే అది మాట్లాడడం, భౌతిక విషయాలు చర్చించడం వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి ఉండదు. దానికన్నా సైలెంట్గా ఉండడం బెటర్ అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో ఈ విధంగా ఇంకా చాలా మందికి చూడండి, ఎవరో వచ్చి నాకు చెప్పాలి ఏం చేయాలనేది, ఎవరో వచ్చి నాకు ఆదేశాలు ఇస్తారంటే ఎప్పుడు పాటించాలని ఇష్టం ఉండదు వాళ్ళకి, సాధారణంగా ఎవరికి. సో అందుకనే సాధువులు కూడా చూస్తారనమాట, భక్తులు, శుద్ధ భక్తులు కూడా, అచ్చా వీడు నిజంగా వాడికి ఇంట్రెస్ట్ ఉందా, నేను చెప్పింది వాడు పాటిస్తాడా అని కన్ఫర్మ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆదేశాలు ఇస్తూ ఉంటారు, ఆ విధంగా సూచనలు ఇస్తుంటారు. వాళ్ళు చూస్తారు ఇతను ఎంత, నాకు ఎలాగైతే ఇంతకుముందు చదువుకున్నావు భగవంతుడు కూడా చూసి వీడు సంపూర్ణంగా నాకు సమర్పించుకున్నాడు, నాకు సంపూర్ణంగా శరణాగతం అయ్యాడు
అన్నప్పుడు భగవంతుడిగా సంపూర్ణంగా ఆయనకి మార్గదర్శనం చేస్తాడు. అలాగే శుద్ధ భక్తులు కూడా. సో ఇలా ఇప్పుడు ఎవరైనా వినదలుచుకోలేదనుకోండి, అలాంటి వాళ్ళకి ఆదేశాలించి ఎటువంటి ప్రయోజనం లేదు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలో చెప్పి, భక్తిలో ఎలా ముందుకెళ్లాలో చెప్పి ప్రయోజనం లేదు. అందుకనే అలాంటి వాళ్ళకి సాధువులు సూచించకుండా ఏమి ఆదేశించకుండా ఉంటేనే బెటర్. అలా అని చెప్పారు శాస్త్రాల్లో కూడా. అప్పుడప్పుడు సాధువులు అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూడా పట్టుకొని మరి ప్రచారం చేసి వాళ్ళని భక్తులను తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. అదంతా కూడా వారి యొక్క కరుణ, దయా గుణం యొక్క ప్రభావం అంతే. ఎందుకంటే వాళ్ళకి ఎంతో దయ ఉంది, అరే వీడు ఇలా బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు అని వాళ్ళకి ఎలాగైనా మార్గదర్శనం చేయడానికి, భక్తి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అది సాధువుల యొక్క దయాగుణం యొక్క ప్రభావం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ముందున్న వ్యక్తి, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, అవునా, మహాభక్తుడు, ఇంకా రాజు కూడా, దైత్యరాజు మొత్తం. సో కాబట్టి ఇంకా ఎంతో మహాజనుడు కాబట్టి ఆయన అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వడం అనేది ఉత్తమం, ఉన్నతమైనది. అందుకనే ఇక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటా అనమాట, అందుకే నేను సైలెంట్ గా కూర్చోను, మీరు అడిగిన ప్రశ్నలకి తప్పకుండా నేను జవాబిస్తాను అని చెప్పి. అది కూడా ఎలా జవాబిస్తారు? యథాశ్రుతం, అంటే పరంపరలో నేను ఎలాగైతే విన్నానో, ఏదైతే విన్నానో దాని ప్రకారంగానే మీకు జవాబిస్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎప్పుడైనా ఎవరికైనా మార్గదర్శనం చేస్తే, సో మనము ప్రచారం చేసిన అది ఎప్పుడు మనం పరంపరలో ఎలా విన్నామో, చదివామో, ఇప్పుడు ప్రభుపాదుల పుస్తకాల నుంచి కానీ, ఇలా ఇస్కాన్లో గురు మహారాజులు, ఇంకా ఇలా ప్రభుపాదులు, ఇంకా వేరే భక్తులు, ప్రామాణికమైన భక్తుల నుంచి విన్న, పరంపరలో విన్న విషయాలనే మనము ప్రచారం చేయాలన్నమాట. మనం సొంతంగా సృష్టించుకోకూడదు. ఎవరైనా ఇలా ఏమైనా విషయాలు అడిగితే మనకు ఇచ్చే జవాబు మనము అవన్నీ కూడా పరంపరలో మనం ఏ జ్ఞానాన్ని అయితే పొందామో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దాని ప్రకారంగా జవాబు ఇవ్వాలి. అలా శాస్త్రాలను కూడా మనం కోట్ చేయొచ్చు. ఎలాగైతే మనం చూస్తాం కదా ప్రభుపాద వారిని, ఆయన ఎప్పుడు ఏ జవాబు ఇచ్చినా కానీ శాస్త్రాల నుంచి శ్లోకాలని కోట్ చేస్తారు. ఈ శ్లోకంలో ఇలా రాసింది, భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ, చైతన్య చరితామృతం కానీ, ఇంకే ఉపనిషత్తులు అయినా కానీ ఇలా రాసింది, పురాణంలో, ఉపనిషత్తులో. సో మీరు అందుకనే ఇలా పాటించండి, ఇలా చేయండి, ఇలా చేయాలి అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా వేదాల, శాస్త్రాల నుంచి మనము కోట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ప్రచారం చేసేటప్పుడు. అది చాలా మంచిది. అప్పుడు మనం చెప్పేది కరెక్ట్ అనే విషయము మనకి కూడా స్పష్టంగా ఉంటుంది, ఎదుటి వాడికి కూడా స్పష్టంగా ఉంటుంది. సో ఆ వ్యక్తి కూడా ఎంతో చక్కగా దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, ఓ ఇతను నాకు చెప్పేది శాస్త్రంలో ఉన్నది చెప్తాడు, అతను సొంతంగా చెప్పట్లేదు. కాబట్టి శాస్త్రాల్లో చెప్పారంటే మనము పాటించాల్సిందే అని పాటిస్తారు జనాలు. అందుకే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 24వ శ్లోకం. తృష్ణయా భవవాహిన్యా యోగై కర్మైరపూర్యయా కర్మాణి కార్యమానోహం నానాయోనిషు యోజితః. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇలా నా యొక్క భౌతిక కోరికలు ఇవన్నీ ఉండడం కారణంగా నేను ఈ యొక్క ప్రకృతి నియమాల ప్రకారం ఆ కోరికలు తీర్చుకోవడానికి అనేసి ఇక్కడ రకరకాల శరీరాల్లో ప్రవేశించి ఎన్నో జన్మలెత్తి ఇలా తిరుగుతూ ఉన్నాను, కష్టాలు పడుతూనే ఉన్నాను ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఫస్ట్ ఆయన చెప్పాడు అవధూత బ్రాహ్మణుడు. అంటే ఒక బద్ధ జీవాత్మ ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాడు, మెయిన్ కారణం ఏంటి? కారణం ఏంటంటే మనకు ఉండే కోరికలు. ఆ కోరికల కారణంగానే మనము ఆ కోరికలు తీర్చుకోవడానికి రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం. దాని ప్రకారం మనం చేసుకునే కర్మలు, మనం ఆలోచించుకున్న కోరికలు, మనలో ఉండే కోరికలు ప్లస్ మనం చేసే కర్మల ప్రకారం మనకి ఇప్పుడున్న శరీరం లభించింది, భవిష్యత్తులో కూడా నెక్స్ట్ శరీరం కూడా మనకి లభిస్తుంది అనమాట. ఆ విధంగా మనం ఇక్కడ రకరకాల శరీరాల్లో మారుస్తూ తిరుగుతూ ఉన్నాం అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఈ విధంగా ఎలాగైతే ఏదైనా గడ్డి కానీ లేకపోతే
ఇంకా రకరకాల వుడ్ వృక్షాల యొక్క భాగాలు అలా నీళ్ళల్లో పడి సముద్రంలో కొట్టుకుంటూ ఉంటాయి. అలా అప్పుడప్పుడు ఆ యొక్క వేవ్స్ అలల్లో పైకి వెళ్తాయి, కిందికి వెళ్తాయి, పైకి వస్తాయి, కిందికి వస్తాయి, ఆ విధంగా. అలాగే ఇక్కడ కూడా భౌతిక ప్రపంచంలో బద్ధజీవి అలా రకరకాల శరీరాలు ధరించి కష్టాలు, సుఖాలు, పై లోకాలు, కింది లోకాలకు అలా తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనము ఈ శరీరాన్ని ఎందుకు పొందామంటే ముందు చేసుకున్న కార్యాల ప్రకారం పూర్వజన్మలో ఇప్పుడు ఈ శరీరాన్ని పొందాం. మన కోరికలు, మన కార్యాల ప్రకారం, కర్మల ప్రకారం. అలాగే భవిష్యత్తులో కూడా మనము ఇప్పుడు చేసుకునే కార్యాలు, కోరికల ద్వారా మనకు నెక్స్ట్ శరీరం కూడా పొందుతాం. అందుకనే మనం ఈ జీవితంలో మనకి ఇప్పుడు ఏదైతే శరీరం లభించిందో ఈ సమయంలో మనం ఈ శరీరాన్ని భగవంతుడి సేవకి ఒకవేళ వినియోగించడం మొదలు పెడితే, భగవంతుడి సేవకే వినియోగిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏ కర్మ అయితే మీరు భగవంతుడి కోసం చేస్తారో అది ఇంకా దానికి ఏ రకమైన రియాక్షన్ ఉండదన్నమాట. దాని యొక్క కర్మ యొక్క ఫలాన్ని భోగించడానికి మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కర్మ యొక్క ఫలితం అనేది ఉండదు. సో భగవంతుడికి ఏదైతే కార్యాలు చేస్తామో అది పాప పుణ్య కార్యాల కిందకి రాదు. అవి ఆధ్యాత్మిక కార్యాలు, అంటే పాప పుణ్యాలకు అతీతం అన్నమాట. మీరు పాపం చేసినా పుణ్యం చేసినా ఆ ఫలాన్ని స్వీకరించడానికి మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మననేది ఎత్తాల్సిందే. అలా కానీ భగవంతుడికి మాత్రమే మీరు సేవ చేసుకుంటప్పుడు ఏమవుతుందంటే మీ పాప పుణ్య ఫలాలన్నీ కూడా శూన్యమైపోతాయి. ఇంకా మీకు కొత్తగా ఏ పాప పుణ్య ఫలాలు సృష్టించబడవు. కాబట్టి జీరో అయిపోతుంది మీ అకౌంట్. పాప పుణ్యాలది అకౌంట్, కర్మలది జీరో అయిపోతుంది. సో అప్పుడేమవుతుంది, కర్మలు జీరో అయిపోతాయి కాబట్టి దాని తర్వాత ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ ఎప్పుడవుతాయంటే మన కోరికలు, భౌతిక కోరికలు ఎప్పుడైతే అవి శూన్యమైపోతాయి. భౌతిక కోరికలు అనేవి అందరిలో ఉంటాయి కాబట్టి మరి అవి ఎప్పుడు శూన్యమవుతాయి, నేను ఎప్పుడు భక్తి చేసుకుంటాను అని ఆలోచిస్తూ కూర్చుంటే సమయం వృధా అయిపోతుంది. అందుకే ఏం చేయాలి, మీకు ఏ కోరికలు ఉన్నా లేకపోయినా, మీకు అప్పుడు అర్థమవుతున్నా అర్థం కాకపోయినా, చాలా మంది ఏమనుకుంటారు నాకేం భౌతిక కోరికలు లేవు అని అనుకుంటారు కొంతమంది భక్తులు. కానీ చాలా భౌతిక కోరికలు ఉన్నాయి, కానీ వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అదే సమస్య. సమస్య ఏంటంటే చాలా ఉన్నాయి కోరికలు లోపల, కానీ వాళ్ళు అవి చూడలేకపోతున్నారు. ఇదన్నమాట మెయిన్ ఇష్యూ. సో అందుకనే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం అంటే భౌతిక కోరికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాం, లేకపోతే ప్రశ్నే లేదు ఇక్కడ ఉండే ప్రశ్న. కాబట్టి మీరు గుర్తించినా గుర్తించకపోయినా, గుర్తిస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు అర్థమవుతుంది అనుకోండి, అరే నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి లోపల అని, కాబట్టి నేను భక్తి చేసుకోవాలి, కోరికలన్నీ కూడా మరి ఏం చేసుకోవాలి, భక్తి ఎలా కోరికలు ఉన్నా సరే కోరికలు లేకున్నా సరే భక్తి చేసుకోవాలి. ఏ కోరిక ఉన్నా సరే, మోక్షం కోరుకున్నా, ఏ రకమైన కోరికున్నా, అకామ సర్వకామోవ మోక్ష కామావదారి తీవ్రైన భక్తి యోగైన ఈత పురుషం. అందుకే భాగవతం అన్నారు. ఎందుకంటే భగవత్ భక్తి చేసుకోవడానికి ఎవరైనా సరే అర్హులే, కోరికలు ఉన్నా లేని వాళ్ళు, ఏ రకమైన కోరికలు ఉన్నా సరే. ఎందుకంటే అలా భగవంతుడికి భక్తి చేసుకుంటేనే ఈ కోరికల నుంచి ముక్తులం అవుతాము. ఈ కోరికలన్నీ శుద్ధమైపోతాయి. కోరికలు శుద్ధమైపోవడం అంటే ఏంటంటే, మన జీవితం శుద్ధమైపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనము కోరుకునేది ఏంటి, మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం రకరకాల కోరికలు, మనస్సుని సంతృప్తిపరచడానికి, అహంకారాన్ని సంతృప్తిపరచడానికి, ఇలా రకరకాల ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి మనం రకరకాల కోరికలను కోరుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకి వచ్చి భక్తి అలా కోరికలతో సరే అయినా సరే భక్తి మార్గంలోకి వచ్చి భక్తి సురువు చేసినామంటే, అంటే మొదలు పెట్టామనుకోండి, అప్పుడు తప్పకుండా ఏమవుతుందంటే ఆ కోరికలన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. కోరికల్ని మనం శూన్యం చేయలేము, జీరో చేయలేము అనమాట. కానీ భౌతిక కోరికలు జీరో అవ్వందే మనము ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి మనకి ముక్తి లభించదు. మరి భౌతిక కోరికలు జీరో ఎలా అవుతాయి? కాబట్టి జీరో అవ్వలేవు కాబట్టి ఆ భౌతిక కోరికలన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవాలి, శుద్ధపరచుకోవాలి. ఎలా అంటే ఎలాగో మనకు కోరికలు అనేవి ఉంటాయి ఎప్పటికీ, కాబట్టి ఆ కోరికల్ని మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం కోరుకోవాలంటే భగవంతుడికి సేవ చేయడానికి కోరుకోవాలి, భగవంతుడి సంతృప్తిని కోరుకోవాలి, భగవంతుడిని ఆనందపరచడానికి కోరుకోవాలి. అలా భగవంతుడికి భక్తి మనం చేసుకోవాలి సరిగ్గా అనే విషయంలో కోరుకోవాలి. అలా వైష్ణవులకి సేవ చేయాలని కోరుకోవాలి, భగవంతుడి భక్తులకు సేవ చేయాలని కోరుకోవాలి. ఈ విధంగా మనము భగవంతుడికి భక్తికి సంబంధించిన కోరికలు ఎప్పుడైతే కోరుకుంటామో, భక్తిలో ముందుకెళ్ళడానికి ఏవేవి అవసరమో అలాంటి కోరిక కోరుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే
అప్పుడు మనకి ఆ విధంగానే ఆ ఫోకస్ తోనే మనము అన్ని రకాల కర్మలు కూడా సేవలు కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మనము ఇంకా భౌతిక కర్మలు, భౌతిక కోరికల నుంచి ముక్తులం అయిపోయి భగవంతుడిని సంతృప్తిపరచడానికి, భగవంతుడి ఆదేశాలు పాటించి సేవలు చేయడానికి మన ఒక జీవితాన్ని వినియోగిస్తాం. అప్పుడు మనము ఈ జీవితం యాక్చువల్లీ ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి అనేది పొందుతాం. లేకపోతే మీరు ఎన్ని రోజులు జపం చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు జపం చేసుకున్నా, ఎన్ని మాలలు జపం చేసుకున్నా, ఎన్ని పెద్ద 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 సేవలు చేసినా, ఒకవేళ లోపల మాత్రం ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి. ఓ, నేను ఈ సేవ చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, ఇంత పేరు ప్రతిష్టలు వస్తాయి, నేను ఎవరో అందరికీ తెలిసి వస్తుంది, నేను ఎంత గొప్ప భక్తుడినో అందరికీ చూపించుకోవచ్చు, ఇలాంటి ఏవో కోరికలుండి, లేకపోతే నాకు చాలా ఫెసిలిటీస్ వస్తాయి, చాలా సౌకర్యాలు దొరుకుతాయి, చాలా సమ్మానం వస్తుంది, అందరూ నన్ను సమ్మానిస్తారు, ఇలా పేరు ప్రతిష్టలుగా ఆశించో, లేకపోతే ఏవైనా భౌతిక ఫలాలు ఆశించో ఎవరైనా భక్తి సేవ చేసుకుంటే ఏమవుతుందంటే, భక్తి నడుస్తుంది, కానీ అది సంపూర్ణంగా శుద్ధమైన భక్తి అవ్వదు. కాబట్టి భగవద్ధామానికి మాత్రం తిరిగి వెళ్ళలేము. అందుకనే జాగ్రత్తగా మనము భక్తి చేయాలన్నమాట. అందుకే మనకు భక్తి సామృత్యంలో చెప్పారు కదా, అన్యాభిలాషిత శూన్యం, ఇంకా వేరే ఏ అభిలాష, భౌతిక అభిలాష లేకుండా భక్తి చేసుకోవాలి. సో నెక్స్ట్ 25వ శ్లోకం. యదృచ్ఛయా లోకమిమం ప్రాపితః కర్మభిర్భ్రమం స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్య చ. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఇలా ఎవల్యూషన్ అంటే ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం లభిస్తూ ముందుకెళ్తూ ఉంటుంది మన యొక్క జీవిన చక్రం. సో అందులో భాగంగా ఇలా భౌతిక కర్మ ఫలాల్ని భోగించడానికి, ఇంద్రియ తృప్తి కారణంగా ఇలా రకరకాలు కార్యాల కారణంగా, కర్మల కారణంగా, దాని ఫలితాల కారణంగా ఇప్పుడు ఫైనల్ గా నాకు ఈ మనిషి శరీరం అనేది దక్కింది. ఈ మనిషి శరీరం దొరికిన తర్వాత ఇలా ఎన్నో శరీరాలు మారుస్తూ ఫైనల్ గా మనిషి శరీరం దొరికింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ యొక్క శరీరాన్ని తీసుకొని పైలోకాల్లో స్వర్గలోకాలకు వెళ్ళొచ్చు, లేకపోతే సంపూర్ణంగా ముక్తిని పొందవచ్చు, లేకపోతే మళ్ళీ వేరే జీవుల శరీరాల్లోకి ప్రవేశించవచ్చు, ధరించవచ్చు నేను, లేకపోతే మళ్ళీ మనిషి జన్మే కూడా రావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇదంతా కూడా నేను ఎటువంటి కర్మలు, ఎటువంటి కోరికలతో చేసుకుంటానో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవునా? సో ఈ విధంగా జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ చక్రం అనేది తిరుగుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ అందుకే చెప్తున్నారు, మనము చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతాం ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, ఒక శరీరం నుంచి ఇంకో శరీరం ఎలా వస్తుంది, అది కూడా ముందు మనిషి లేకపోతుండే, ముందు కోతులు ఉండేవి, కోతుల నుంచి ఇలా వానరుల నుంచి మనుషులు సృష్టించబడ్డారు, అంటే మనుషులు పుట్టుకొని వచ్చారు అలా చెప్పారు. కానీ ఆ సిద్ధాంతం అనేది తప్పు అన్నమాట. అలా కోతి నుంచి మనిషి వస్తే ఇప్పుడు ఎందుకు రావట్లేదు మరి కోతి నుంచి మనిషి? అవును, ఇంకా కోతులు అలాగే ఉన్నాయి, మనుషులు కూడా అలాగే ఉన్నారు. సో దానికి ఏమాత్రం ప్రమాణం లేదన్నమాట సైంటిఫిక్ గా. సో ఆ విధంగా ఇలా కోతులు మరి మనుషులు అయిపోతే మళ్ళీ ఇంకా కోతులు ఎందుకు ఉన్నాయి కదా ఇప్పుడు కూడా కోతులు. సో ఆ విధంగా అందుకే వీటికి ఏం ప్రమాణాలు లేవన్నమాట. వీళ్ళు చెప్పే సిద్ధాంతాలకి ఎవరు చూడలేదు. ఎవరైనా చూసారా కోతి మనిషి ఇవ్వడం? చూసారా? ఎవరైనా చూసారా? ఎవ్వరు చూడలేదు. మరి ఎందుకు నమ్మేస్తున్నారు? సో అలా మూర్ఖంగా, అందుకే అంధవిశ్వాసంతో వైజ్ఞానికుల్ని ప్రజలు నమ్మేస్తున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పించేస్తున్నారు కదా. స్కూల్లో చిన్నప్పటి నుంచి నేర్పించేస్తారు. అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో అయితే అలా ప్రశ్నించారు పిల్లలు టీచర్లని, వాళ్ళు చెప్పింది స్వీకరించేస్తారు. వాళ్ళకి టెన్షన్ అంతా ఎక్కువ మార్క్స్ రావాలంతే. వాళ్ళు చదువు చెప్పేది కరెక్టా తప్ప అనేది దాంతో సంబంధం లేదు మనకి. ఎక్కువ మార్క్స్ రావాలి, తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఈ ఉద్దేశంతోనే చదువుకోవడానికి వెళ్తున్నారు. సో మార్క్స్ టెన్షన్ తప్ప వాళ్ళు ఏం జ్ఞానం వాళ్ళకి లభిస్తుంది, అది సరైన జ్ఞానమా కాదా, దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదనమాట. అది తప్పుడు విషయాలు వాళ్ళు నేర్పించినా, తప్పుడు సంస్కృతి నేర్పించినా పర్వాలేదు.
ఎప్పటి వరకు అయితే నేను ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వస్తానో, నాకు 100%, 90% వస్తుందో, మంచి మార్కులు వస్తాయో, తర్వాత మంచి ఉద్యోగం వచ్చి మంచి డబ్బులు సంపాదించగలను, అప్పటి వరకు వాళ్ళు ఏం సంస్కృతి నేర్పించినా, ఏం సిద్ధాంతం నేర్పించినా, ఏం నేర్పించినా పర్వాలేదు నాకు. ఇలాంటి చేతనతో ఇప్పుడు అందరూ చదువుకోవడానికి ఉద్యోగాలకు వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇలా ఎన్నో తప్పులు శిక్షణలు మన యొక్క వైజ్ఞానికులు ఇస్తున్నారు మనకి. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దీన్ని ఏమంటారంటే పవర్గ అంటారు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఈ అపవర్గ అంటే పావర్గ లేని చోటు. అంటే పావర్గ అంటే ఏంటంటే, పావర్గ అంటే ప ప ఫ ఫ మ, ప ఫ బ బ మ. ప అంటే ఈ భౌతిక ప్రపంచం అంటే పావర్గ లాంటిది. ప అంటే పరిశ్రమ అన్నమాట. బాగా పరిశ్రమ చేస్తారు జనాలు. వాళ్ళు ఏవో కోరికలు ఉన్నాయి అక్కడ, అందుకే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత పరిశ్రమ చేస్తారు ఆ కోరికలు తీర్చుకోవడానికి. తర్వాత ఏమొస్తుంది, అలా బాగా కష్టపడి నోట్లోంచి అది మొత్తం కారుతూ ఉంటుంది అనమాట ఫేనా. అంటే ఎక్కువగా పరిశ్రమ చెందిపోయి అలా. తర్వాత మీరు చూసే ఉంటారు కదా, అంత ఒక్కొక్కసారి గుర్రాలు కూడా ఎక్కువగా శ్రమించిపోయినప్పుడు వాళ్ళ నోట్లోంచి అంత ఉమ్మంతా కారుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, సో ఫ అంటే ఫేనా, అది నోట్లోంచి కారడం. తర్వాత నెక్స్ట్ బ అంటే వ్యర్థత, అంటే డిసప్పాయింట్మెంట్. ఎంత కష్టపడ్డా కానీ సంతృప్తి అనేది ఉండదు ప్రజలకి, ఎవరికైనా సరే, మనిషికి ఎవరికైనా సరే. ఈ భౌతిక ప్రపంచమే అలా సృష్టించబడింది. ఎంత కష్టపడ్డా కానీ ఫైనల్గా ఏదో ఫలితం దొరుకుతుంది. ఆ ఫలితంతో ఎవరికి సంతృప్తి అనేది కలగదు ఫైనల్గా. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే భయ, భ అంటే భయ. ఎప్పుడు భయంతో ఉంటారన్నమాట. ఆనందం లేదు, సంతృప్తి లేదు, బాగా పరిశ్రమించారు. భయం ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం భయపడుతూ జీవిస్తారు. అంతే కదా, ఎప్పుడు ఏమవుతుందో. అంటే అన్నిటికన్నా పెద్ద భయం మృత్యు భయం. సో ఫైనల్గా అమ్మ అంటే మృత్యు, అది వచ్చేస్తుంది ఎప్పుడో అప్పుడు. ఆ పెద్ద భయం ఏదైతే ఉందో మృత్యుది, అది ఎప్పుడో అప్పుడు వచ్చేస్తుంది మృత్యు. సో ఎప్పుడైతే ఈ పావర్గం నుంచి మనం ముక్తులం అవుతామో అది అసలైన ముక్తి, దాని అపవర్గ అంటారు. అప్పుడే భౌతిక ప్రపంచం నుంచి మనకి ముక్తి పొందుతాం. సో ఇక్కడ ఈ విషయాన్ని కూడా చెప్పారనమాట. సో ఈ విధంగా జనాలు ఇక్కడ భౌతిక ప్రపంచంలో రకరకాల శరీరాలు మారుస్తున్నారు. ఇంకా మనిషి శరీరం నుంచి ఇలా ముక్తి కూడా పొందవచ్చు. సరైన పుణ్యకర్మలు, కర్మకాండ ద్వారా యజ్ఞాలు, లేకపోతే రకరకాల దేవతలను పూజించుకొని వాళ్ళ లోకాలకి, దేవలోకాలకి, స్వర్గలోకాలకి కూడా వెళ్ళొచ్చు, దేవతలాలోకాలకి వెళ్ళొచ్చు. అలాగే ఎవరైనా పాపకార్యాలు చేస్తే ఆ పాపాలు చేసుకున్న ఫలితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏ పశువు శరీరము, పక్షి శరీరము, అలాంటి నిమ్న జాతి శరీరాలకు కూడా వెళ్ళొచ్చు, నరకానికి కూడా వెళ్ళొచ్చు. ఇలా రకరకాల కష్టాలు అనుభవించవచ్చు. సో వాళ్ళు చేసుకునే, మనం ఎలాంటి వ్యక్తులు, బద్ధజీవులు ఎలాంటి కర్మలు చేసుకుంటే రకరకాల కర్మలు చేసుకుంటారు. ఎవరైతే ఏ గుణంతో ఎక్కువ ప్రభావితం అవుతారో తద్వారా అటువంటి కర్మలు చేసుకుంటూ ఉంటారు. తద్వారా అటువంటి ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే చేసుకుంటున్నాను, నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను. సో ఇది ఒక అహంకారంతో వాళ్ళు అన్ని నా చేతుల్లోనే ఉన్నాయి, నేను కావాల్సింది నేను చేసుకుంటున్నాను అనుకుంటూ ఉంటారు. అది అహంకారం అంటారు అన్నమాట దాన్ని. అహంకారం విమూఢాత్మ. అలాంటి వాళ్ళని అంటే మూర్ఖులు అని చెప్పారు. అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా గుణాలు, 3 గుణాల ఒక ప్రభావం చేత నేను ఇలా పనిచేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా, అహంకారంతో పనిచేయడం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాను, ఇలాగే కష్టాలు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాను అని వాళ్ళు మూర్ఖంగా అర్థం చేసుకోలేకపోతారు. అలాంటి అహంకారాన్ని వదిలి అహంకారం అంటే అహంకర్త అనే భావాన్ని వదిలి భగవంతుడే అసలైన కర్త కాబట్టి ఆయనకి శరణాగతులు అవ్వాలి అని ఎప్పుడు ఆయనకి శరణాగతమై భగవంతుడికి భక్తి చేసుకుంటామో అప్పుడే మనం ముక్తి పొందగలం. సో నెక్స్ట్ వచ్చేసి
26వ శ్లోకం. తత్రాపి దంపతీనాం చ సుఖాయాన్యాపనుత్తయే కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం. సో ఈ మనిషి జీవితం పొందిన తర్వాత ఒక పురుషుడు మరియు స్త్రీ ఇలా మైథునంలో భోగించడానికి వాళ్ళు ప్రయత్నించి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఎవరు కూడా ఇవి మైథునం ద్వారా సుఖాన్ని ఆనందాన్ని పొందలేదు. అంటే ఎవరు కూడా దాని ద్వారా సంతోషంగా లేరు. అవునా? అందుకనే ఇవన్నీ నేను గమనించే వీటన్నిటికి దూరంగా ఇటువంటి అన్ని భౌతిక కార్యాలకి దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నాను చెప్తున్నారు. సో ఈయన ఇప్పుడు చూశారు కదా, ప్రహ్లాదారాజు ఎప్పుడో చెప్పారు, ఎన్మైతునాది గృహమేది సుఖం హి తుచ్చం అని. సో ఈ మైథునంలో వచ్చే సుఖం అనేది తుచ్చమైన సుఖం అని. అలా కొద్దిసేపు వాళ్ళకి ఆనందం సుఖం అనిపిస్తుంది, కానీ ఫైనల్ గా అదే సుఖమని, అదే అసలైన జీవితం, అదే ఆనందం అసలైన ఆనందం అని ఎవరైనా భావించి జీవితంలో ఊహించుకుంటారు ముందులా. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే అది కాదు. అదైతే మరి విడాకులు ఎందుకు తీసుకుంటారు? అక్కడ అంత ఆనందం దొరికితే మరి విడాకులు ఎందుకు తీసుకుంటారు? డివోర్స్ ఎందుకు అవుతుంది? అంటే అది వాళ్ళకి అంత ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వట్లేదు. అక్కడ కూడా ఏదో అసంతృష్టి. సో ఈ విధంగా ఫైనల్గా ఏంటంటే ఏ భౌతిక సుఖమైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో అది ఫైనల్గా మిగిల్చేది మీకు దుఃఖమే. సో భగవద్గీతలో చెప్పారు, ఇలా ధర్మానికి విరుద్ధంగా కాకుండా ధర్మానికి అనుసారంగా మైథునంలో పాల్గొంటే అది కూడా ధర్మమేనని. సో అలా చేయొచ్చు. భౌతిక ప్రపంచంలో పశువుల్లో ఎటువంటి నియమాలు, నియంత్రణ అనేది ఉండదన్నమాట. ఆహార నిద్ర భయమైతునంలో ఎక్కడా కూడా పశువులు ఎటువంటి వాళ్ళకి నియమాలు, నిబంధనలు ఉండవు. కానీ మనిషి అన్నాక అతనికి ఇవన్నీ నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం చేసుకోవాలన్నమాట. అప్పుడే అది మనిషి జీవితం అవుతుంది. మనిషి జీవితానికి పశువు జీవితానికి అదే తేడా. సో ఇవాళ రేపు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదేంటి ఇవన్నీ నియమాలు ఏంటి, నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు ఇష్టం ఉన్నట్టు తింటాను, ఉంటాను, తిరుగుతాను, ఏదైనా చేస్తాను అని అనుకుంటున్నారు. కానీ అలా అది ఫ్రీడమ్ అనుకుంటున్నారు, నాకు స్వతంత్రత ఉంది అనుకుంటున్నారు. కానీ అది అలా చేయడం కారణంగానే వాళ్ళు ఎప్పుడు బద్ధవస్థలో ఉండిపోతారు. వాళ్ళు ఎప్పుడు యాక్చువల్లీ స్వతంత్రత వాళ్ళకు పొందలేరు. అవునా? జైల్లో ఉన్న వాళ్ళు అక్కడ జైల్లో ఉన్న నియమాలని పాటించినప్పుడే జైలు నుంచి వాళ్ళకి స్వతంత్రం, బయటికి ఫ్రీ అవడానికి దొరుకుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన అక్కడ ఉండి ఎవరి మాట వినకుండా అక్కడ కూడా వాళ్ళు అత్యాచారాలు చేస్తుంటే ఏమవుతుంది, ఇంకా జైల్లో ఇంకా వాళ్ళకి ఎంతసేపు ఎన్ని రోజులు శిక్ష లభించిందో ఇప్పుడు ఆ శిక్ష కాలం ఇంకా పొడిగిపోతుంది, పెరిగిపోతుంది అనమాట. అవును. అలాగే భౌతిక ప్రపంచంలో కూడా అందుకనే ఆహార నిద్ర భయమైత్రం అవసరమైనవే, కానీ అవన్నీ కూడా ఒక విధంగా చేయాలన్నమాట. ఎలా అంటే ఆహారం వచ్చేసి యజ్ఞశిష్టాశినోషంత ముచ్యంతే సర్వ కిల్బిష. తో యజ్ఞ చేసిన తర్వాత యజ్ఞం ద్వారా భగవంతుడికి అర్పించిన భోగ నైవేద్యాల్ని ప్రసాదం రూపంలో స్వీకరిస్తే మనకి ఎటువంటి పాపకర్మలు అవి మనకు కలగవు, ఇంకా మనం శుద్ధమైపోతాం. సో ఆ విధంగా అలాంటి ఆహారం అంటే ప్రసాదాన్ని స్వీకరించాలి. సో ఈ విధంగా ఆహార మైథునం కూడా అలాగే అనమాట. సంతానోత్పత్తి కోసం మైథునంలో పాల్గొనాలి. అలాగే ఈ విషయాలన్నీ జనాలు ఇప్పుడు తెలుసుకోవట్లేదు, మర్చిపోయారు. మర్చిపోవడం ఏంటి, అసలు వాళ్ళకి తెలియదు, ఎవరు వాళ్ళకి నేర్పించలేదు. అవునా? చిన్నప్పటి నుంచి ఎవరైనా నేర్పించారా? ఎవరు నేర్పించారు ఈ విషయాలు? ప్రసాదమే తీసుకోవాలని స్కూల్లో నేర్పించారు కదా. పాపం పుణ్యం నుంచి ఎలా బయటపడాలి, భక్తి ఎలా చేసుకోవాలి నేర్పిస్తారా స్కూల్లో, కాలేజీలో? నేర్పించారు కదా. కానీ జీవితము యొక్క ఉద్దేశమే ఇది.
సో అందుకనే ఎన్ని చదువులు చదివినా కానీ ఫైనల్గా మళ్ళీ వాళ్ళు చేసే పాపాల కారణంగా కార్యాల కారణంగా మళ్ళీ జన్మ అనేది ఎత్తాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు అలా పశువులు పక్షుల యొక్క జాతుల్లో కూడా జన్మం తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు చేసే కార్యాల ప్రకారం. ఎందుకంటే ఒక వ్యక్తి మనిషిలా కాకుండా పశువులా జీవించాలని చాలా ఆరాటపడుతుంటే ప్రకృతి కూడా మనకి అలాంటి పశువు యొక్క శరీరం ఇచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ జీవితంలో, నెక్స్ట్ జన్మలో. సో అందుకే ఇలా చెప్తున్నాను, మీరు ఎలా ఒక పందిలా జీవించాలి అంటే పంది శరీరం దొరుకుతుంది, కుక్కలా జీవించాలంటే కుక్కలా దొరుకుతుంది శరీరం. ఆ విధంగా మీకు శరీరం అనేది ప్రకృతి ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఆహార నిద్ర కూడా మనము అలా నిద్రించొద్దా మరి అంటే నిద్రించవచ్చు, ఆహారం కూడా తినాలి, మైథునంలో ఎలా పాల్గొనాలో చెప్పారు. అలాగే నిద్రించడం అనేది ఎందుకు అంటే రెస్ట్ తీసుకుంటాం. అంటే అలా రెస్ట్ తీసుకుంటే ఏంటంటే మనం ఈ శరీరం అనేది అలా కొంచెం రెస్ట్ ఇస్తే తర్వాత ఇంకా బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు వేరే సర్వీస్ సేవ చేయాలనుకుంటున్నారు, కార్యాలు చేయాలనుకుంటున్నారు, బాగా చేసుకోవచ్చు. కాబట్టి అలా అలసిపోయినప్పుడు ఆ అలసట నుంచి ముక్తి పొందడానికి, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎనర్జెటిక్ అవ్వడానికి, రీఛార్జ్ చేసుకోవడానికి బాడీని అలా రెస్ట్ మనం తీసుకుంటాం. ఆ కారణంగా తీసుకోవాలి ఆ ఉద్దేశంతో. ఈ విధంగా అనమాట. సో ఈ యొక్క బ్రాహ్మణుడు ఇవన్నీ చూసాము, ఇందులో అసలైన సుఖము లేదు, ఇవన్నీ మాకు అవసరం లేదని అనుకోనే నేను వీటన్నిటిని త్యాగం చేశానని బ్రాహ్మణుడు చెప్తున్నాడు. సుఖం అస్యాత్మనో రూపం సర్వేహ పరతిస్తను మన సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి సంవిశన్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈ విధంగా అసలైన జీవితం, అసలైన ఆనందం మరి ఎక్కడుంది ఏంటంటే మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితమే అసలైన జీవితం, ఆధ్యాత్మిక ఆనందమే అసలైన ఆనందం. సో ఇవన్నీ మరి ఈ ఆనందాన్ని మనము ఎప్పుడు పొందగలము అంటే ఎప్పుడైతే మరి ఆధ్యాత్మిక కార్యాలని చేస్తూ ఆధ్యాత్మిక జీవితం అనేది మొదలు పెట్టినప్పుడే మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభూతి చెందవచ్చు. భౌతిక ఆనందం అనేది కల్పితం, కానీ ఆధ్యాత్మిక ఆనందం అనేది సత్యం. ఈ విషయాన్ని నేను గ్రహించే ఇలాంటి భౌతిక కార్యాలన్నీ కూడా త్యాగం చేసి ఇలా ఇక్కడ పడుకొని ఉన్నాను అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. ఇప్పుడు మాయావాదులకి వైష్ణవులకి ఉన్న పెద్ద తేడా ఇదనమాట. మాయావాదులు వైష్ణవులు ఇద్దరికీ తెలుసు ఈ భౌతిక కార్యాలు ఆనందం లేదు అని. కానీ మాయావాదులు ఏమనుకుంటారంటే మరి ఆనందం పొందాలంటే మనము ఆ బ్రహ్మ జ్యోతిలో విలీనమైపోయి తద్వారానే ఆనందం పొందగలము అనుకుంటారు, వేరే మార్గం లేదు అనుకుంటారు. కాబట్టి అప్పటి వరకు మనం ధ్యానం చేసుకోవాలి అని కూర్చుంటారు. కానీ ఈ విధంగా వాళ్ళు అన్ని కార్యాలు ఏ కార్యము చేయకుండా ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉండలేరు అన్నమాట. బ్రహ్మజ్యోతికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి కూడా మళ్ళీ పతనమై ఇక్కడ భూలోకానికి వచ్చేస్తారు ఈ బ్రహ్మాండంలోకి. ఎందుకంటే అక్కడ కూడా సంపూర్ణంగా సంతృప్తి అనేది చెందదు. ఎందుకంటే జీవేర స్వరూపై కృష్ణేర నిత్య దాస్, జీవుడు కృష్ణుడి యొక్క నిత్య దాసుడు. ఎప్పటి వరకైతే భగవంతుడికి దాసుడయ్యి ఆయనకు సేవ చేసుకోరు అప్పటి వరకు సరైన సంతృప్తి సంపూర్ణంగా ఏ జీవి కూడా పొందలేడు. సో ఇదనమాట ఈ విషయాన్ని. ఇక్కడ మనం ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే మనం నమ్ముతాం భగవంతుడికి రూపం ఉంది, ఆయన ఉన్నాడు, వెళ్ళి మనం సేవ చేసుకోవచ్చు అని. కానీ మాయావాదులు ఏంటంటే వారు నమ్మరు భగవంతుడు ఆయనకు రూపం ఉంది, ఆయన నిజంగా ఒక రూపంలో ఉంటాడు చిన్మయ జగత్తులో అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేసుకునే కార్యాల అంటే అది ఎప్పుడు కూడా సంపూర్ణంగా అవి ఆధ్యాత్మిక కార్యాలని అవి అవసరమని అనుకోరు. తద్వారా వారు అసలైన ఆనందం ఏదైతే భగవంతుడికి సేవ చేసుకుని దక్కుతుందో అది మాయావాదులకు ఎప్పుడూ దక్కదు, అది ఓన్లీ వైష్ణవులకు మాత్రమే దక్కుతుంది. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి
28వ శ్లోకం. ఇత్యేతత్ ఆత్మనః స్వార్థం సంతం విస్మృత్య వైపుమాన్ విచిత్రాం అసతి ద్వైతే ఘోరామాప్నోతి సంస్కృతిం. సో నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఇక్కడ ఈ విధంగా ఒక బద్ధ జీవాత్మ ఈ యొక్క శరీరంలో జీవించి అసలు అతను ఆత్మకి ఏం కావాలి అనే విషయాన్ని మర్చిపోయి, నేను ఈ శరీరం అనే విషయంతో వాళ్ళు అర్థం చేసుకొని, ఈ విధంగా ఎప్పుడైతే నేను శరీరం అని అనుకోవడం మొదలు పెడుతుందో ఆత్మ, ఇంకా అప్పటి నుంచి అతను సహజంగానే ఈ భౌతిక విషయాలు, వస్తువులు, కార్యాల పట్ల ఆసక్తుడైపోయి ఆ కార్యాల్లో చేసుకుంటూ మునిగిపోతూ కష్ట దుఃఖాల్ని ఎదుర్కొంటూ భోగిస్తూ జీవిస్తూ ఉంటాడు. సో ఇక్కడ అన్నమాట ఇది జరుగుతుంది. ఇలా ఎందుకు మరి ఇక్కడ అందరూ ఉన్నారు అంటే ఈ విధమైన చేతనతో, రైట్? ఎవరికి తెలీదు, వాళ్ళు పుట్టుకతోనే మర్చిపోయారు, ఎవరు వాళ్ళకి నేర్పించలేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు, కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో అని. చిన్నప్పటి నుంచే అందరూ నేర్చుకోవాలి భక్తి మార్గాన్ని, ఎలా భక్తి చేసుకోవాలనేది పెద్దలు వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. పెద్దగాయగా ఎలాగో మాటిండ్రు, పెద్దగాయగా ఎవరు మాటింటారు, పెద్దలు అయిపోయారు. కాబట్టి అందుకని చిన్న ఉన్నప్పుడే సరైన శిక్షణ బోధన ఇచ్చి ఇంపార్టెంట్. అందుకని ఎన్ని చదువులున్నా చిన్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన చదువు ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం, ఇది నేర్పించాలి. లేకపోతే ఎంత పెద్ద చదువులు చదివినా అది లాభం లేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందుకే చెప్తున్నాడు అన్నమాట ఆయన, ఈ భౌతిక సుఖం అనేది ఒక కల్పితమైన సుఖం, అందులో అసలు ఏమైనా ఆనందము లేదు. నెక్స్ట్ 29వ శ్లోకం. జలం తత్ ఉద్భవైశ్చన్నం హిత్వాగ్న్యో జలకామ్యయా మృగతృష్ణాముపాధావేత్ తతాన్యంతరార్థధృక్స్వతః. నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఎలాగే ఒక డియర్ అంటే హిరన్ ఏమంటారు దీన్ని, డియర్ ఒక ఉదాహరణ ఇస్తాను అన్నమాట. ఇక్కడ జింక లేడీ. సో ఈ జింక లేడీ ఏదైతే ఉందో డియర్ హిరన్, అది అజ్ఞాత వశత్తు అక్కడ తన ఎదురుగా ఉన్న జలాన్ని చూడలేకపోతుంది, ఇంకా పైన గడ్డితో కప్పేశారు ఆ జలాన్ని. సో అది అక్కడ తెలుసు చూడలేక, అక్కడ దాని దగ్గరే నీరు ఉంది, వాటర్ ఉంది అని చూసుకోలేక మొత్తం అడవంతా వెతుకుతుంటుంది, ఎక్కడ నీళ్లున్నాయా అని. అలాగే మనము కూడా ఈ శరీరంలో ఉన్న ఆత్మ, దాన్ని సంతృప్తిపరచడం ద్వారా ఆనందం దొరుకుతుందనే విషయాన్ని మరిచిపోయి, ఆనందం ఎక్కడుంది అని ప్రపంచంలో మొత్తం తిరుగుతూ వెతుకుతూ ఉన్నాం. వేరే రకరకాల శరీరాల్లో వెతుకుతున్నాం, అవి రకరకాల శరీరాల్లో లేవు, ఆత్మలోనే ఉంది. ఆత్మ సంతృప్తి చెందాలి. ఆత్మ సంతృప్తి చెందాలంటే ఎలా? భగవంతుడు సంతృప్తి చెందితే అప్పుడు ఆత్మ సంతృప్తి చెందుతుంది. భగవంతుడిని సంతృప్తి పరచడమే మన ఆనందానికి మార్గం అన్నమాట. అలా మన ఆత్మను సంతృప్తి పరచుకోవచ్చు, తద్వారా ఆనందాన్ని పొందవచ్చు అన్నమాట. ఈ విధంగా కృష్ణుడు ఇంకా మనం, అంటే పరమాత్మ ఇంకా మనం ఇద్దరి మధ్యలో ఈ అనుబంధం ద్వారా మనం అసలైన ఆనందాన్ని యాక్చువల్లీ అనుభవించవచ్చు. సో అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. దేహాదిభిర్ దైవతంత్రైర్ ఆత్మనఃసుఖం ఈహతః దుఃఖాత్యయం చానిశస్య క్రియామోఘా కృతాః. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఉండే దుఃఖ కష్టాల నుంచి ముక్తులవ్వడానికి, ఆనందాన్ని పొందడానికి రకరకాల కార్యాలు చేస్తున్నారు. అందుకే రకరకాల శరీరాలు ధరిస్తున్నారు. కానీ ఏ శరీరంలో వాళ్ళు ప్రయత్నించినా, అదే ఈ శరీరంలో నాకు ఆత్మ
అనుకుంటుంది, ఈ శరీరం దొరికితే నాకు ఆనందం దొరుకుతుంది. కానీ అన్ని శరీరాలు అలా ట్రై చేసి ఎక్కడా ఆనందం దొరకట్లేదు. సో ఈ విధంగా ఆ వ్యక్తి మనిషి శరీరం దొరికాక కూడా అలా రకరకాల ప్లాన్లు చేస్తుంటాడు అనమాట. ఇది దొరికితే నాకు ఆనందం దొరుకుతుంది, అది దొరికితే నాకు ఆనందం దొరుకుతుంది అని అలా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి స్వర్గంకి వెళ్ళి ఆనందం దొరుకుతుంది అనుకో స్వర్గం కూడా వెళ్ళి చూస్తాడు. అలా అన్ని చోట్ల తిరగడం, అన్ని రకాల శరీరాలు తిరుగుతూ మొత్తం భ్రమ చేస్తూ ఉంటాడు, కానీ అసలైన ఆనందం దొరకదు. ఈ విధంగా విఫలమైపోతాడు వ్యక్తి. అవునా? సో భగవంతుడు పరమాత్ముడు హృదయంలో ఉన్నాడు, కానీ ముందే చెప్పాం కదా, మనము శరణాగతం అయ్యే వరకు భగవంతుడు మనకి మార్గదర్శనం చేయడు. మనం బయట ఎవరెవరి దగ్గరనో వెళ్తున్నాం ఆనందం కోసం, ఎవరెవరికో సేవ చేస్తున్నాం ఆనందం దొరకడం కోసం, సో అది దొరకట్లేదు. అలాగే మనం ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి సేవ చేస్తామో అప్పుడు అసలైన ఆనందం దొరుకుతుంది. ఓకే, సో అందుకే అదే ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ 31వ నంబర్ శ్లోకము. అధ్యాత్మికాదిభిర్దుఃఖైర్ అవిముక్తస్య కర్హిచిత్ మర్త్యస్య కృచ్ఛ్రోపనాతైర్ అర్థై కామై క్రియేత కిం. సో ఆయన ఏమంటారంటే ఇక్కడ ఏ భౌతిక కార్యాలు ఉన్నాయో అందులో రకరకాల కష్టాలు ఉన్నాయి, క్లేశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక క్లేశం, ఆది భౌతిక క్లేశం, ఆది దైవిక క్లేశం. అవునా? ఒకవేళ అనుకుందాం ఎవరో ఏదో కార్యాలు చేసి దాంట్లో ఎన్నో సాధించారు, విజయాలు అనుకున్న ఆ వ్యక్తి ఆ యొక్క సక్సెస్, ఎంత పెద్ద విజయం సాధించినా మీరు ఈ శరీరంలో అది తాత్కాలికమే. ఎందుకు? కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మీరు చనిపోవాల్సిందే. జన్మ మృత్యు జర వ్యాధి నుంచి అయితే మీరు ముక్తులు కాలేదు. కాబట్టి మీ యొక్క సాధించిన విజయాలన్నీ కూడా వదిలేసుకోవాల్సిందే. మళ్ళీ మీ కర్మ యొక్క ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ఇంకో శరీరం ధరించాల్సిందే. అంటే మీరు ఈ శరీరంలో ఎన్ని పెద్ద పెద్ద విజయం సాధించినా అది దాని యొక్క ఫలితాన్ని మీరు ఎక్కువసేపు భోగించలేరు. కొంచెం సమయమే, శాశ్వతం కాదు అది. అవునా? సో అందుకనే ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ కూడా టెంపరీ అన్నమాట లభించేది. అందుకే మనకు సంతృప్తి ఉండదు. మనకేంటంటే అనంతమైన ఆనందం, అనంతమైన సుఖం, శాశ్వతమైన ఆనందం కావాలి. అది భౌతిక ప్రపంచంలో మీకు ఎప్పుడు దొరకదు. సో అందరికీ తెలుసు అనుకుంటా, ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, ఆది దైవిక క్లేశ అని 3 క్లేశాలు అందరినీ ఇక్కడ పీడిస్తున్నాయి అన్నమాట ఈ ప్రపంచంలో. అవునా? ఆధ్యాత్మిక క్లేశ అంటే ఒకరి మనస్సు శరీరం ద్వారా కలిగే సమస్యలు. ఆది దైవిక క్లేశ అంటే ప్రకృతి వైపరీత్యాలు. అలాగే ఆది భౌతిక క్లేశ అంటే మిగతా వ్యక్తులు లేకపోతే పశువులు, పక్షులు, రకరకాల జీవులతో ద్వారా మనకు రకరకాల హింస మనం అనుభవించడం ప్రమాదం. సో ఇదన్నమాట. ఇలా ఎంతో మంది ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు, కానీ అవి ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ అవ్వవు. ఒకతను చాలా ధనికుడు వ్యక్తి ఉండే, కలకత్తాలో ప్రభుపాల్ అన్నారు. ఆయనకు తెలిసి వచ్చింది ఆయనకు ఏదో రోగం వచ్చి చనిపోతాడు అని. అప్పుడు డాక్టర్ని అడిగాడంట, నాకు ఒక 4 సంవత్సరాలు కొంచెం నాకు ఆయువుని పొడిగించగలిగితే చాలు, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా ఏవో చేయాలన్నాయి, అవన్నీ నేను కంప్లీట్ చేయలేకపోయాను, ఎన్నో అలా ఇచ్చలు కోరికలు ఇంకా తీరలేదు నాకు, అవన్నీ తీర్చుకోవాలి నేను, కాబట్టి నా ప్లాన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, కాబట్టి నాకు మీరు ఈ విధంగా జీవితాన్ని ప్రసాదించడానికి ఒక 4 సంవత్సరాలు అవసరం. కానీ అతను ఎంత ప్రయత్నించినా కానీ ఆ యొక్క డాక్టరు ఆయన ఆయువుని పొడిగించలేకపోయాడని చనిపోయాడు వ్యక్తి. సో ఆ విధంగా ఇప్పుడు కోరికలు తీరకుండా ఆ వ్యక్తి ప్లాన్స్ అన్ని ఏవో వేసుకున్నాడు, కానీ భగవంతుడి ప్లాన్ వేరే ఉంది. అతను చనిపోయిన తర్వాత ఆ కోరికలు తీరకపోవడంతో మళ్ళీ జన్మెత్తి ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ ఆ వ్యక్తి జన్మించాల్సింది ఇంకో శరీరంలో. కాబట్టి ఇలా మీరు ఏవో ప్లాన్లు వేసుకుంటున్నారు, ఈ ప్లాన్లకు ఒక మూల్యం అనేది లేదు, ఒక వాల్యూ లేదన్నమాట భౌతికంగా.
నెక్స్ట్ 32వ శ్లోకం. 32వ శ్లోకంలో ఏముందంటే, సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మనకి అవధూత బ్రాహ్మణ ఈ భౌతిక ప్రపంచంలో లభించే సుఖం అనేది తుచ్చము, తాత్కాలికము, ఇదొక కల్పితమైన సుఖము. సో దీని వెనకాల మీరు జీవితాన్ని నష్టం చేసుకోకండి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి చెప్తున్నారు. అంటే ఆయన ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు. నేను అందుకే దీని వెనకాల పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే ఇది కారణం. సో నెక్స్ట్ 32వ శ్లోకం. పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానామజితాత్మనాం భయాద్ లబ్ధ నిద్రాణాం సర్వదో విశంకినాం. ఏమన్నా అంటే బ్రాహ్మణుడు, నేను చూడగలుగుతున్నాను ఒక ధనికుడైన వ్యక్తి ఎలా ఇంద్రియాలకి వశీభూతుడై ఎంతో ధనాన్ని సంపాదించి, తద్వారా ఎంత ధనం సంపాదించాడంటే అతనికి ఇప్పుడు నిద్ర పట్టట్లేదంట వ్యక్తికి. ఎందుకంటే భయంతో, ఇంత ధనం సంపాదించాను, ఎవడు ఎక్కడి నుంచి దొంగతనం చేసుకుంటాడో ఏమో, దొంగిలించుకొని వెళ్ళిపోతాడో ఏమో అనే భయంతో ఆ వ్యక్తి ఇప్పుడు ప్రతిరోజు జీవిస్తున్నాడు. చూడండి, ఇది విషయం అనమాట. భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది, భౌతిక సుఖం ఇలా ఉంటుంది. అందరూ అనుకుంటున్నారు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు గనక ఉంటే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఆనందాన్ని పొందేవాడిని అని అనుకుంటారు. అలా అనుకొని చాలా డబ్బు సంపాదిస్తారు, అలా సంపాదిస్తూనే ఉంటారు. కానీ అయినా కానీ వాళ్ళ జీవితంలో సుఖం అనేది ఉండదు. నిద్ర కూడా రాదు సరిగ్గా. నిద్రపోవడానికి కూడా టాబ్లెట్లు వేసుకుంటారు, అంత టెన్షన్స్. సో ఇదన్నమాట. సో ఈ విధంగా వాళ్ళ మనస్సు అనేది ఎప్పుడు విచలితమై ఉంటుంది. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఈ గానం రాశారు. సంసార భీషణలే దివానిషి అజలే जुड़ाइते ना कायनो उपाय संसारा विषानले जीवानिशि आचरे जुड़ाइते ना कायनो उपाय. సో ఏమంటాడంటే, సంసారం అనే విషానలే, విష అంటే బేసికల్ ఇక్కడ అంటే విషం. ఈ విషపూరితమైన సంసార జీవితంలో దిబా నిషి అంటే పొద్దున రాత్రి, హియా జ్వలే నా యొక్క హృదయం మండిపోతుంది, కాలిపోతుంది. ఇప్పుడు దీని నుంచి ఎలా నేను ముక్తి పొందాలో అర్థం కావట్లేదు. సో అందరూ కూడా ఇలా ఎంతో కష్టాలు పడుతున్నారు ఆనందాన్ని పొందడానికి, కానీ పొందట్లేదు. డబ్బులు సంపాదించుకుంటే ఆనందం దొరుకుతుందని ఆ డబ్బుల వెనకాల చాలా పరిగెడుతున్నారు, చాలా పరిశ్రమ పడుతున్నారు. ప్రభుపాదులు అంటారు, మేము ఇక్కడ ఇస్కాన్లో అంటే హరే కృష్ణ ఈ ఆందోళనలో కూడా భగవంతుడి కృప ద్వారా మాకు ఇక్కడ డబ్బులు అనేది మాకు లభిస్తున్నాయి. అవును, మేము మా యొక్క గ్రంథాలని వితరణ చేస్తున్నాము, తద్వారా మాకు భగవంతుడి కృప ద్వారా మాకు డబ్బులు అనేవి వచ్చేస్తున్నాయి. సో ఈ గ్రంథాలని మేము సేల్ చేస్తున్నాము, ఎందుకు? ఇంద్రియ తృప్తి చేయడానికి కాదు, కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి. కాబట్టి కృష్ణ భక్తి ప్రచారం చేయడానికి కూడా మాకు పుస్తకాలు కావాలంటే, పుస్తకాలను ప్రింట్ చేయాలంటే దానికి కూడా డబ్బులు కావాలి. సో మనం ఈ కార్యాలన్నీ చేయడానికి కూడా, ప్రచార కార్యాలకి ఎంతో డబ్బు అవసరం. కాబట్టి దీనికి కావాల్సిన డబ్బంతా కూడా కృష్ణుడు మాకు సప్లై చేస్తున్నారు. అవునా, ప్రభుపాదులు వారి దగ్గర ఏమీ లేకుండా, అవునా, ఒక 40 రూపాయలు తీసుకుని ఆయన అమెరికాకి వెళ్ళాడు. తర్వాత 10 ఏళ్లలోనే ఎన్నో కోట్లు విలువైన సంపద, ధనము, ప్రాపర్టీ ఇదంతా ఆయనకి కృష్ణుడు ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన కృష్ణ భక్తి ప్రచారం చేయాలనుకున్నాడు, విశ్వవ్యాప్తంగా చేయాలనుకున్నాడు. సో దానికి ఏమి కావాలో అవి భగవంతుడు సప్లై చేశాడు. అది ఆయన ప్రభుపాల ద్వారా. అందుకే ఇక్కడ తాత్పర్యం ఆయన సొంత అనుభవంతో, సాక్షాత్కారంతో ఇక్కడ రాస్తున్నారు.
కాబట్టి అందుకనే మనము ధనాన్ని, సంపదను త్యాగము చేయవలసిన అవసరం లేదు, కానీ దాని పట్ల ఉన్న ఆసక్తిని మనము భోగించాలనే ఆసక్తిని వదిలేయాలి. దీన్ని భగవంతుడి సేవకి వినియోగించుకోవాలనే విషయాన్ని గ్రహించాలి. ఆసక్తితో మనం ధనాన్ని సేకరించవచ్చు. ఓ, ఇంకా నాకు డబ్బులు వస్తే ఇంకా బాగా నేను భగవంతుడికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో డబ్బులు సేకరించవచ్చు, సంపాదించవచ్చు, అలా అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఇందులో ఒక ప్రమాదం ఉంది అని రాస్తున్నారు ప్రభుపాదుల వారు. ఇలా చాలా డబ్బు రావచ్చు ప్రచారం కోసమని, కానీ ఒకవేళ ప్రచారకుడు ఈ డబ్బునంతా, చాలా డబ్బు వచ్చేసింది ఆయన దగ్గరికి, సో ఒకవేళ ఆ యొక్క డబ్బు నుంచి ఏమాత్రం ఒక్క రూపాయి అయినా కానీ ఆయన సొంత ఇంద్రియ తృప్తి కోసం గనక వినియోగిస్తే అతను కూడా పతనం అయిపోతాడు. సో ఈ విధంగా ఒక్కొక్కసారి ఇలా జరగవచ్చు. చాలా మంది ఇలా ప్రచారం చేయాలని, భగవంతుడికి సేవ చేయాలని చాలా కష్టపడి స్టార్టింగ్ లో భక్తి చేసి తర్వాత ఎంతో డబ్బులు కూడా సంపాదిస్తారు. కానీ అలా డబ్బు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి దాని యొక్క ప్రభావంతో వ్యక్తి దాన్ని భోగించాలి అనే కోరిక పుట్టి భోగించడం మొదలు పెడితే తన భక్తి జీవితం నాశనం అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ప్రచారం చేసి డబ్బులు కలెక్షన్ చేస్తున్నారో భగవంతుడి సేవ కోసం. సో అది ఓన్లీ భగవంతుడి సేవకి వినియోగించాలి. అప్పటి వరకు అలాగితే ప్రీచర్ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అతనికి సేఫ్ అనమాట. అందుకని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఇలా డబ్బును, ప్రతిష్టను, ఏ రకమైన భౌతిక లాభాన్నో, సమ్మానాన్నో, అనుచరులను ఇలా ఆశించి చేయకూడదు. అప్పుడే అది సరైన ప్రచారం అవుతుంది. ఇంకా డబ్బు అనేది అది లక్ష్మీదేవి, అవునా, లక్ష్మీదేవి యొక్క స్వరూపం. సో ఇదంతా కూడా భగవంతుడు నారాయణుడి యొక్క సేవ కోసం. లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణుని సేవ చేస్తుంది, అలాగే లక్ష్మి, అలాగే డబ్బులు కూడా, సంపద కూడా అంతా కూడా భగవంతుడిని సేవ కోసం అనే విషయాన్ని గ్రహించాలి. నెక్స్ట్ 33వ శ్లోకం. మనము 34 వరకు చూద్దామండి, ఎందుకంటే 34వ శ్లోకం వరకు ఈ బ్రాహ్మణుడు, అవధూత బ్రాహ్మణుడు ఈ విషయం గురించి, కాన్సెప్ట్ గురించే చెప్తారు, ఎలా భౌతిక సుఖం అనేది తుచ్చము అని. ఓకే, దీని తర్వాత ఇంకా ఆయన ఏమేమి నేర్చుకున్నాడు అనే విషయాలు, వేరే వేరే విషయాల గురించి, ఆయన జీవన శైలి గురించి, మిగతా విషయాల గురించి ఆయన తర్వాత చెప్తాడు. అది రేపు చూద్దామంట. ఇప్పుడు ఇంకొక 2 శ్లోకాలు చూసుకొని ముగిందాం. 33వ శ్లోకము. రాజత శౌరత శత్రో స్వజనాత్ పశుపాక్షి పక్షితః అర్తిభ్య కాలత స్వస్మాన్ నిత్యం ప్రాణార్థవద్ భయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే చాలా భౌతికంగా శక్తివంతులో, ధనవంతులో, వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల మనస్సులో ఎన్నో రకాల చింత, టెన్షన్స్ అంట, యాంగ్జైటీస్ అంట. ఎందుకు అంటే రకరకాల గవర్నమెంట్లో యొక్క నియమాలు ఉంటాయి, అవునా, ఈ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ రూల్ అని, ఆలా అనేసి ఎన్నో ఫార్మాలిటీస్, ఎన్నో ప్రోటోకాల్స్ ఎన్నో చేస్తూ ఉంటారు. తద్వారా వీళ్ళు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు అనమాట వ్యక్తులు. ధనం ఎక్కువ ఉందంటే కొంచెం టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, ఏ లా ప్రకారం ఏది గవర్నమెంట్ నా నుంచి లాగేసుకుంటుందో, లేకపోతే ఎంత నేను గవర్నమెంట్ కట్టేయాలో అని. ఇంకా దొంగలైతే ఉన్నారు, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ దొంగ యొక్క కన్ను ఉంటుంది. ఓ, వీడి దగ్గర చాలా డబ్బు ఉంది, ఎలాగైనా దొంగిలించాలని ఆ దొంగల భయం, దోపిడి దొంగల భయం. అలా నెక్స్ట్ వచ్చేసి శత్రువుల భయం. శత్రువులు సహించలేరు. ఇప్పుడు వ్యక్తి దగ్గర ధనం పెరిగిపోయింది అనుకోండి, సంపద పెరిగిపోతే శక్తులు సహించలేరు. సో అదొక టెన్షను. ఇంకా అది కాకుండా పరివారంలో ఉండే వాళ్ళ ద్వారా కూడా టెన్షను. కొంతమంది పరివారంలో ఉండే వాళ్ళు ఆ ధనాన్ని నష్టం చేయొచ్చు, లేకపోతే ఆ ధనాన్ని దొంగిలించవచ్చు స్వార్థం కోసం. ఇలా కూడా ఎన్నో పరివారాల్లో ధనము కోసము, ప్రాపర్టీ కోసము ఎన్నో గొడవలు, కోర్టు కేసులు నడుస్తూనే ఉంటాయి. ఈ విధంగా ఇలా మనకున్న సంపద ఎవరైనా, పశువులు, పక్షులు కూడా నాశనం చేయొచ్చు. లేకపోతే కొంతమంది వచ్చి దానం అడుగుతారు,
ప్రభు మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, కొంచెం దానం చేయండి. అదొక టెన్షన్. అబ్బా వీడు వస్తాడు మళ్ళీ డొనేషన్ కలెక్షన్ చేయడానికి, చందా తీసుకోవడానికి, ప్రతి మాసం వస్తాడు, ప్రతి సంవత్సరం వస్తాడు, ప్రతి పండగకు వస్తాడు, వీడికి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ నాకు ఇక్కడ కూడా లాస్ అని ఒక టెన్షన్ అనమాట కొంతమంది. ఎందుకంటే డబ్బుల పట్ల ఆసక్తి కదా, అలాంటి వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుంది ఇలా. కానీ ఈ విధంగా కాలం కూడా గడుస్తున్న కొద్ది భయం వేస్తుంటుంది వాళ్ళకి. ఈ విధంగా అయ్యో నేను చనిపోతానేమో, తన సంపద ఏమైపోతుంది, నేను చనిపోతే నా కాలం అయిపోతుంది, నేను ముసలోడిని అయిపోతున్నాను, ఏమైపోతున్న ఆస్తి అంతా, అదొక భయం అనమాట, బెంగ. సో ఎన్నో రకాల భయాలు బెంగలు ఉంటాయన్నమాట. ఏదో ధనవంతులు అనేంత మాత్రాన వాళ్ళకు ఆనందమే ఆనందము జీవితంలో ఇంకా ఏమి లేదు అన్నట్టు లేదు. వాళ్ళ జీవితాల్లో డబ్బు లేనోది ఒక కష్టం అయితే, డబ్బు ఉన్నోటి కూడా ఒక రకమైన కష్టం అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ లాస్ట్ 34వ శ్లోకం. శోకమోహ భయ క్రోధ రాగ క్లైభ్య శ్రమాదయ యన్మూలస్యూర్ణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే తెలివైన వంతులు ఉన్నారో మనిషి సమాజంలో, మీరు తెలివైన మనుషులైతే మీరు అర్థం చేసుకోండి, ఈ యొక్క నా దుఃఖానికి, భయానికి, భ్రమకి, క్రోధానికి, ఆసక్తికి, రకరకాల పేదరికమే కానివ్వండి, పరిశ్రమకు, అసలు ఇవన్నీ కూడా మూల కారణమైనది ఏమిటి, అది వదులుకోవాలి నేను. ఆ మూల కారణం ఏంటి, ఇవన్నీ సమస్యలకు మూల కారణం ఏంటంటే నా కోరిక. దేనికోసం? డబ్బు, ప్రతిష్ట. నాకు డబ్బు కావాలి, ప్రతిష్ట కావాలి అనే కోరిక కోసం నేను ఇలా ఈ విధంగా ఇన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాను. అవునా? ఇలా వ్యక్తి మీరు చూడొచ్చు సమాజంలో కూడా, దీని కారణంగానే అందరూ, ప్రతి ఒక్కరు కూడా మీరు సమస్యల్ని, దుఃఖాల్ని, కష్టాలను ఎదుర్కొనేది కోరిక అనమాట. నాకు సొసైటీలో ప్రతిష్ట కావాలి. అందుకనే ఇప్పుడు డబ్బు గురించి అయితే చాలా మటుకు చర్చించాం మనము. ప్రతిష్ట కూడా అలాంటిది అనమాట. దానికన్నా భయంకరమైంది ప్రతిష్ట అనేది. అవునా? సో చాలా మంది ఈ పేరు ప్రతిష్ట కోసమే జీవిస్తూ ఉంటారు సమాజంలో, ప్రెస్టీజ్ కోసం. సొసైటీలో ప్రెస్టీజ్ ఏమవుతుందని, సో ప్రతి ఒక్క విషయం ఆ ప్రెస్టీజ్ పాయింట్ నుంచి ఆలోచిస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు అనుకుంటారన్నమాట, ఒకవేళ నా కొడుకు ఇలా చదివితే, ఇలాంటి పెద్ద ఉద్యోగం చేస్తే నా ప్రెస్టీజ్ సొసైటీలో బాగా ఉంటుంది. ఒకవేళ నా కూతురికి ఇతనితో ఇలాంటి సంబంధం, ఇలాంటి గొప్పలతో వివాహం జరిగితే సంబంధంతో, అప్పుడు నా ప్రెస్టీజ్ చాలా బాగుంటుంది సమాజంలో. సో ఈ విధంగా అన్నిటినీ ప్రెస్టీజ్ కోసమే ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అలా భక్తి కూడా ఒకవేళ ఎవరైనా చేస్తున్నారనుకోండి, సపోజ్ భక్తి కూడా ప్రెస్టీజ్ కోసం చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఒక్కొక్కసారి కొంతమంది ప్రెస్టీజ్ కోసం ఇస్కాన్ కూడా వెళ్తుంటారు, చెప్పుకుంటారు ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట, నేను ఇస్కాన్కి వెళ్తున్నాను. సపోజ్ సమాజంలో ఎవరైనా అన్నారంటే, ఇస్కాన్కి ఎందుకు వెళ్తున్నావు, అక్కడికి వెళ్తే అక్కడ మంచిది కాదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఇదంటే వాళ్ళు వదిలేస్తారు. ఇంకా అమ్మో సమాజంలో అందరూ ఇలా అనుకున్నా, సమాజంలో ఇక్కడ ఎవరికి ఇస్కాన్ అంటే ఇష్టం లేదు మన సొసైటీలో. అవునా, అంటే నేను ఇస్కాన్కి వెళ్తే నా ప్రెస్టీజ్ డౌన్ అయిపోతుందా, అయితే నేను ఇస్కాన్కి వెళ్ళను. సో ఈ విధంగా అనమాట. అంటే నువ్వు భక్తి కూడా చేసుకోవాలా వద్దు, ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా చూస్తాడనమాట. నేను భక్తి చేసుకుంటే నా ప్రెస్టీజ్ పెరుగుతుందా సమాజంలో, పెరిగితే నేను భక్తి చేసుకుంటా, లేకపోతే వదిలేస్తాను. సో ఈ విధంగానే వాళ్ళు, లేకపోతే వారి పరివార సభ్యులు కానీ ఎవరైనా కానీ ఇలా ప్రతి ఒక్కటి, కొంతమంది, చాలా మంది ప్రెస్టీజ్ కోసం సూసైడ్ కూడా చేసుకుంటారు. అవునా? ఒక్కొక్కసారి సపోజ్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ కొడుకు, కూతురు, వాళ్ళు ఎవరైనా ఏదైనా వాళ్ళకు కావాల్సింది చదువుకోవడానికో, లేకపోతే వాళ్ళకు కావాల్సిన వారితో వివాహం చేసుకోవడానికి ప్రేమించి, ఒకవేళ వాళ్ళు అలా చేయాలనుకుంటే వాళ్ళు అనుకుంటారు నా ప్రెస్టీజ్ ఏమైపోతుంది, నా ప్రెస్టీజ్. సో ఈ విధంగా వాళ్ళు భయపెట్టించేస్తారు. ఒకవేళ నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే, లేకపోతే ఆ చదువు కోసం నువ్వు ప్రయత్నిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఎందుకంటే సమాజంలో నా పరువు ఏమైపోతుంది, నా ప్రెస్టీజ్ ఏమైపోతుంది, నా పరువు ప్రతిష్ఠ ఏమైపోతుంది. సో తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు అలా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా
ప్రయత్నిస్తారు, లేదా ఆత్మహత్య కూడా చేసుకుంటారు. మళ్ళీ అంటారు, నా ఆత్మహత్యకు కారణం నా కూతురు, నా కొడుకు అని. మీ కూతురు, కొడుకు మీ ఆత్మహత్యకు కారణం కాదు. ఓకే, వాళ్ళు ఏదో చదువుకున్నారు, వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు ఆత్మహత్య చేసుకుంటావు? ఎందుకంటే నీకు ప్రతిష్ట పట్ల, పరువు పట్ల ఉన్న ఆసక్తి. అంటే ఒక వ్యక్తికి పరువు ప్రతిష్టే జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనదనుకో, అప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, ఈ కొడుకు వల్ల నాకు కష్టం వస్తుంది. కొడుకు వల్ల నీకు కష్టం రావట్లేదు. కూతురు వల్ల నీకు కష్టం రావట్లేదు. నీకు కష్టము దేనికోసం వస్తుంది? నీ ప్రతిష్ట పట్ల నీకున్న ఆసక్తి కారణంగా, అదే కారణం నీ యొక్క మృత్యువుకి, ఆత్మహత్యకు, నీ యొక్క బాధకి, కష్టానికి, దుఃఖానికి అంత కారణం నీ యొక్క ఆసక్తి, ప్రతిష్ట కోసం. సో ఈ విషయం ఎవరికి అర్థం కాదు. చాలా మందికి సమాజంలో ఈ విషయం అర్థం కాదు. అందరూ ఏమనుకుంటారంటే, ఓ వీడు నా పరువు ప్రతిష్టల్ని మంటిలో కలిపేశాడు. ఇస్కాన్‌కి వెళ్ళేసి నా పరువు ప్రతిష్టల్ని మట్టిలో కలిపేశాడు. బ్రహ్మచారి అయిపోయి పరువు ప్రతిష్టల్ని మట్టిలో కలిపేశాడు. సో ఆ పరువు ప్రతిష్ట పట్ల మీకున్న ఆసక్తి వల్లని మీరు బాధపడుతున్నారు. అజ్ఞానం కారణంగా మీరు బాధపడుతున్నారు. మీరు ఒకవేళ అర్థం చేసుకుంటే భక్తి యొక్క విలువ ఏంటి, అసలు మనిషి జీవితంలో చేయవలసిందే భక్తి. అలాంటిది ఎవరైనా భక్తి మార్గంలోకి వస్తే, భక్తి చేసుకునే అవకాశం దొరికితే ఆనందించాలి, కానీ నా పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి అని ఆలోచిస్తే దుఃఖంతో ఉంటారు. సో ఈ విధంగా అన్నమాట. అందుకనే మనకు ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. చాలా మందికి విషయం అర్థం కాదు. ప్రతిష్ట కోసమే జీవిస్తూ ఉంటారు. ప్రతిష్ట కోసం, పరువు ప్రతిష్టల కోసం జీవిస్తారు, చచ్చిపోతారు. సో అలా ఇవన్నీ కూడా అన్ని సమస్యలకు సమాజంలో మనిషికి కారణం అన్నమాట. డబ్బు మరియు ప్రతిష్ట, ఈ రెండు వెనకాల మనము పడితే మనకు దుఃఖం, కష్టం తప్ప ఏమీ మిగలదు అన్నమాట. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ ఎలా మనము ప్రశాంతంగా, సంతృప్తితో జీవనాన్ని జీవించాలి అంటే దానికోసం వర్ణాశ్రమం ఉంది మీ యొక్క సమాజంలో. వ్యక్తి ఆలోచించాలన్నమాట. బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ళు వాళ్ళ యొక్క కార్యాల ద్వారా సంతృప్తి చెందాలి. మామూలుగా బ్రాహ్మణులకి పెద్దగా ఎక్కువగా భౌతిక ఆసక్తులు అనేవి ఉండవు. ఇది డబ్బు పిచ్చి కానీ ఎక్కువ ఉండదు అనమాట. ఉండకూడదు బ్రాహ్మణులు అన్నాక, అలా అన్నమాట. వైశ్యులకి, వాళ్ళకి ఇప్పుడు శాసించాలి, ప్రజల్ని పరిపాలించాలి కాబట్టి వాళ్ళకి కొంచెము డబ్బు ఇంకా ప్రతిష్ట అనేది అవసరం. వైశ్యులకైతే వాళ్ళు చేసుకునే వ్యవసాయము, ఆవుల్ని రక్షించుకోవడము, ఆవుల నుంచి వచ్చే, వ్యవసాయం నుంచి వచ్చే పాలు, ఇంకా ఏవైతే ధాన్యాలు, దీంతో వాళ్ళు సంతృప్తిగా ఉండొచ్చు. ఎక్కువగా ఉంటే దాంతో వాళ్ళు బిజినెస్, వ్యాపారం కూడా చేసుకోవచ్చు. శూద్రులు ఏంటంటే వాళ్ళు సేవలు చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఆహారము, బేసిక్ నెసెసిటీస్, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ దొరికిపోతే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో అలా లేరు. ఇప్పుడు జనాలకు ఒక లక్ష్యం లేదు జీవితంలో, అసలు జీవిత ఉద్దేశం ఏంటో తెలియదు. అలా అందరూ కూడా ఒక వర్ణాశ్రమం కూడా ఎవరు పాటించట్లేదు, జీవితంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియదు, భక్తి కూడా చేసుకోవట్లేదు. కనుక అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అనమాట. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. సో ఈ విధంగా ఇక్కడ అందుకే చెప్తున్నారు. అలాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు కూడా వాళ్ళ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి. తద్వారా వారు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తారు. అవును. సో అందుకే ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా డీటెయిల్గా. ఇవి చాలాసార్లు మనం చర్చించుకున్నాము, అందుకే నేను మరి ఇంకా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు. ప్రభుపాల్ వారు స్వయంగా చెప్తున్నారు. సో ఈ విధంగా మనకు ప్రభుపాల్ వారు తన సొంత ఉదాహరణతో కూడా చెప్తున్నారు. సన్యాసులు కూడా, అంటే ప్రభుపాల్ సొంత ఉదాహరణ చెప్తున్నారు. నేను ఎప్పుడు డబ్బు కోసం అనేసి పెద్దగా కష్టపడలేదు, ప్రచారం చేయడానికి కష్టపడ్డాను. కానీ దానికి కావాల్సిన సదుపాయాలు, డబ్బులు కృష్ణుడు నా దగ్గర పంపించాడు. సో దానికి అనుగుణంగా నేను మందిరాల్ని నిర్మించాను, తద్వారా పుస్తకాల్ని ప్రచురించాను, తద్వారా ఇంకా ఇంకా ప్రచారం పెరిగింది. ఆ విధంగా ఇప్పుడు నేను మెల్లిగా విగ్రహాల్ని స్థాపించి మందిరాల్లో ఇంకా ప్రచారాన్ని పెంచుతున్నాను. ఈ విధంగా
ఇప్పుడు ప్రతి పైసా ఏదైతే భగవంతుడు ఇచ్చాడో మనకి, అదంతా కూడా భగవంతుడి సేవకి మనం వినియోగించాలి. మనము ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఇది అనేది మెయిన్ ప్రిన్సిపల్. డబ్బుకి మనమేమి వ్యతిరేకం కాదు, కానీ అదంతా కూడా మనము భగవంతుడి సేవకి వినియోగించాలి అనేది ముఖ్యమైన విషయం అని ప్రభుపాల్ గారు ఇక్కడ రాస్తున్నారు. ఓకే, సో మనం ఇక్కడ ఈరోజు నేను నిలిపివేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అనేక ధన్యవాదాలు. శిల ప్రభుపాదికి జై, సమవేత భక్తవృందకి జై, శ్రీమద్ భాగవతం కి జై.